నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను లోతుగా పరిశీలించబోతున్నాం. నమస్కారం. ఇది మంతావతి నగరానికి చెందిన సుమేధ అనే ఒక రాజకుమారి కథ. ప్రపంచంలోని భోగభాగ్యాలన్నిటినీ అంటే ఒక రాజ్యం, అందమైన భర్త, వీటన్నిటినీ కాదని ఆమె ఒక మార్గాన్ని ఎంచుకుంది. అవును. ఈ కథ మనకు థేరీగాథ అనే ఒక విశిష్టమైన బౌద్ధ గ్రంథం నుండి లభించింది. థేరీగాథ అంటే జ్ఞానోదయం పొందిన పెద్ద భిక్షునుల గీతాలు అని అర్థం. అంటే ఈ గాథలను స్వయంగా సుమేధ లాంటి సాధకురాళ్లే చెప్పినట్లుగా నమోదు చేశారన్నమాట. ఖచ్చితంగా. అవును. ఇది కేవలం ఒక పాత కథ కాదు. ఇది రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య జరిగిన సంఘర్షణ లాంటిది. ఎలాగంటారు? ఒకవైపు సమాజం నిర్దేశించిన ఆదర్శవంతమైన జీవితం అంటే అధికారం, సంపద, కుటుంబం. అవును. మరోవైపు ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి సత్యాన్వేషణ కోసం చేసే ప్రయాణం. ఆ రెండిటి మధ్య సంఘర్షణ. అదే ఈ విశ్లేషణలో సుమేధ తన నిర్ణయాన్ని సమర్థించుకోవటానికి ఉపయోగించిన వాదనల పదును, ఆ మానసిక సంఘర్షణ, ఇంకా దాని వెనకున్న తాత్విక పునాదులను మనం పరిశీలిద్దాం. సరే, ఇక కథలోకి వెళితే కొంచెం మహారాజు కుమార్తె సుమేధ. ఆమె చాలా గుణవంతురాలు, గొప్ప వక్త, బుద్ధుని బోధనలలో బాగా శిక్షణ పొందింది. అంటే ఆమెకు ఆ విషయంపై అవగాహన ఉంది. అవును. ఒకరోజు ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి చాలా ప్రశాంతంగా, నాకీ సంసార జీవితంపై ఆసక్తి లేదు, నిర్వాణ మార్గంలో వెళ్లాలనుకుంటున్నాను అని చెబుతోంది. వాళ్లకు అది ఒక రకంగా పిడుగులాంటి వార్త. నిజమే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ఆమె లోతైన అధ్యయనం, ధ్యానం నుండి పుట్టిన ఒక తార్కిక ముగింపన్నమాట. అందుకే ఆమె కేవలం నాకిష్టం లేదు అని చెప్పి ఊరుకోలేదు. అవును. తన నిర్ణయాన్ని ఒక సిద్ధాంత వ్యాసంలాగా చాలా పదునైన వాదనలతో వాళ్ల ముందుంచింది. ఖచ్చితంగా. ఆమె వాదనలు నిజంగా చాలా శక్తివంతంగా ఉంటాయి. ఆమె మొదట దేవలోక సుఖాలనే ప్రశ్నిస్తోంది. అవును. దేవతల జీవితం కూడా శాశ్వతం కాదు కదా, వాళ్లు కూడా తమ పుణ్యం క్షీణించగానే మళ్లీ కింద పడిపోతారు, అలాంటి అశాశ్వతమైన సుఖాల కోసం ఎందుకు ప్రాకులాడాలి అని సూటిగా అదుగుతుంది. ఇది చాలా లోతైన పరిశీలన. సాధారణంగా మన పురాణాలలో, కథలలో దేవలోకమంటే ఒక అంతిమ గమ్యంగా చూపిస్తారు. అవును, అందరూ కోరుకునేది అదే. కాని సుమేధ ఆ భావననే సవాలు చేస్తుంది. ఆమె దృష్టిలో ఏ సుఖమైనా సరే అది కాలానికి లోబడి ఉంటే అది అంతిమంగా దుఃఖానికే దారితీస్తుంది. ఆ తర్వాత ఇంద్రియ సుఖాల గురించి మాట్లాడుతూ ఈ ఇంద్రియ సుఖాలు పాము విషం లాంటివి అంటుంది. అవి మూర్ఖులను ఆకర్షించి నరకంలోకి నెట్టివేస్తాయి, అక్కడ వాళ్లు చాలా కాలం హింసించబడతారు అని చాలా కఠినంగా మాట్లాడుతోంది. ఆమె ఇంద్రియ సుఖాలను విషంతో పోల్చడం గమనించాలి. ఎందుకంటే విషము రుచిగా ఉండొచ్చు, కాని దాని పర్యవసానం మరణం. నిజమే. అలాగే ఇంద్రియ సుఖాలు తాత్కాలికంగా ఆనందాన్నిచ్చినా దీర్ఘకాలంలో అవి బంధనానికి, దుఃఖానికి కారణమవుతాయని ఆమె వాదన. ఆమె కేవలం వాటిని తిరస్కరించడం లేదు, వాటి స్వభావాన్ని విశ్లేషిస్తోంది. ఒక రాజకుమారి ఇంత చిన్న వయసులో ఇంతటి దృఢ సంకల్పం చూపించడం, ఇంత లోతైన తాత్విక అవగాహన నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కరెక్ట్. ఇది కేవలం ఈ ఒక్క జన్మలో చదువుకుంటే వచ్చే పరిజ్ఞానంలా అనిపించడం లేదు. మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. బౌద్ధ గ్రంథాలు ఇలాంటి సందర్భాలలో దీని వెనుక ఎన్నో జన్మల సాధన ఉంటుందని. సంస్కారం ఉంటుందంటారా? అవును, సంస్కారం. ఒక వ్యక్తిలో అకస్మాత్తుగా ఇంతటి వైరాగ్యం, జ్ఞానం ఉద్భవించాయంటే ఆ ప్రయాణం బహుశా ఎన్నో జన్మల క్రితమే మొదలై ఉండవచ్చు. అయితే ఊహించినట్టుగానే తల్లిదండ్రులు ఆమె మాటలకు ఒప్పుకోరు. సహజమే. దాంతో సుమేధ ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుంది. నాకు అనుమతి లభించే వరకు లేదా నేను మరణించే వరకు ఈ నేలమీద పడుకుంటాను, ఆహారం ముట్టుకోను అని నిరాహార దీక్షకు దిగుతుంది. ఇది ఆమె సంకల్ప బలానికి నిదర్శనం. ఇది కేవలం ఒక కోరిక కాదని, తన జీవితాశయమని, దానికోసం ప్రాణాలను పణంగా పెట్టడానికైనా సిద్ధమని ఆమె నిరూపించిందనమాట. కూతురి పరిస్థితి చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. పాపం. ఆమె తండ్రి ఆమెను ఒప్పించడానికి చివరి ప్రయత్నంగా ఒక ప్రాపంచిక ఆశను ఆమె ముందుంచుతాడు. వారణావతి నగరానికి చెందిన అందమైన, శక్తివంతమైన రాజు అనేకరత్తునితో ఆమె వివాహం అప్పటికే నిశ్చయమైందని గుర్తుచేస్తాడు. ఇక్కడే అంటే ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక మార్గాల మధ్య ఉన్న అసలైన సంఘర్షణ మనకు కనిపిస్తుంది. నిజమే. ఒక తండ్రిగా ఆయన కోణం నుండి చూస్తే ఆయన తప్పు కాదు. తన కూతురు సుఖంగా, భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అతని దృష్టిలో సుఖమంటే అధికారం, సంపద, మంచి భర్త. అవును, ఆ తండ్రి ఇలా అంటాడు,
బిడ్డా లే ఎందుకింత దుఃఖం నువ్వు అనీకరత్తునికి పట్టపురాణివవుతావు అధికారం సంపద సకల భోగాలు నీ సొంతమవుతాయి యవ్వనంలో ఇంద్రియ సుఖాలను అనుభవించమని చెబుతాడు. అవును సన్యాసం చాలా కష్టమైన మార్గం అని నచ్చచెప్పడానికి చూస్తాడు. ఇక్కడే నాకొక ప్రశ్న వస్తోంది. అడగండి. ఒక తండ్రిగా ఆయన వాదనలో న్యాయముంది కదా. తన కూతురు సుఖంగా ఉండాలని కోరుకోవడం సహజం. మరి వీటినే కాదనుకోవడం ఒక రకంగా తన బాధ్యతల నుండి పారిపోవడమే అని కూడా వాదించవచ్చు కదా. ఖచ్చితంగా. ఇక్కడే మనకు అసలు తాత్విక సంఘర్షణ కనిపిస్తోంది. బాధ్యత మరియు సుఖం అనే పదాలకు నిర్వచనమేమిటి? ఓ తండ్రి దృష్టిలో అవి ప్రాపంచికమైనవి, రాజ్యానికి రాణిగా, భర్తకు భార్యగా ఉండే బాధ్యతలు. కాని సుమేధా దృష్టిలో తన అసలైన బాధ్యత ఈ పునర్జన్మ చక్రాన్ని ఛేదించడం. అంటే ఆమె తన బాధ్యతలను ఉన్నత స్థాయిలో చూస్తోందన్నమాట. అవును, ఆమె తన బాధ్యతలను తిరస్కరించడం లేదు. ఆమె తన బాధ్యతను మరింత ఉన్నతమైన స్థాయిలో, అంటే ఈ దుఃఖమయమైన సంసారం నుండి శాశ్వతంగా విముక్తి పొందడమనే స్థాయిలో చూస్తోంది. అయితే సుమేధ తన తండ్రి మాటలకు లొంగలేదు. పైగా తన వాదనను మరింత తీవ్రతరం చేసింది. అవును. ఆ తరువాత ఆమె చెప్పిన మాటలు వినడానికి చాలా కఠినంగా, దాదాపు షాకింగ్గా ఉంటాయి. ఆమె శరీరం గురించి ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతుందంటే, హ్మ్. ఈ పనికిరాని కుళ్ళిపోయే శరీరం మీద ఆశ ఎందుకు, ఇది దుర్వాసన వెదజల్లేది అని అంటుంది. ఆమె మాటలు కఠినంగా అనిపించినా వాటి వెనుక ఒక శక్తివంతమైన మానసిక ప్రక్రియ ఉంది. బౌద్ధధర్మంలో దీనిని అశుభభావన అంటారు. అశుభభావన. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విధమైన కాగ్నిటివ్ రీఫ్రేమింగ్. సమాజం, సంస్కృతి మనకు శరీరంపై ఆపాదించిన సౌందర్య భావనలను దాని జీవసంబంధమైన వాస్తవికతతో సవాలు చేయడం. ఓ దానిపై ఉన్న పట్టును తగ్గించుకోవడానికా? అంతే, దానిపై ఉన్న వ్యామోహాన్ని తగ్గించుకోవడం దీని ఉద్దేశ్యం. ఆమె వర్ణన అక్కడితో ఆగదు. ఇది ఎప్పుడూ ద్రవాలను స్రవించే మలినాలతో నిండిన ఒక భయంకరమైన సంచిలాంటిది. హ్మ్. చనిపోయిన తర్వాత బంధువులే అసహించుకుని శ్మశానంలో పడేసే ఈ దేహంపై మోహమెందుకు అని సూటిగా ప్రశ్నిస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ప్రశ్న. మనం రోజూ అద్దంలో చూసుకుని ఎంతో ప్రేమగా అలంకరించుకునే ఈ శరీరాన్ని ప్రాణం పోయాక మన ఆత్మీయులే ముట్టుకోడానికి ఇష్టపడరు. ఈ కఠోర నిజాన్ని ఆమె ముఖం మీదే చెబుతోంది. ఆమె వాదనలో అత్యంత తీవ్రమైన మాటలు ఇవి. ఒకవేళ ఈ శరీరాన్ని కోసి లోపలి నుండి బయటకు తిప్పితే, అంటే చర్మాన్ని లోపలికి, అవయవాలను బయటికి పెడితే ఆ దుర్గంధానికి కన్నతల్లి కూడా అసహించుకుంటుంది. ఈ మాటలు విన్న తర్వాత ఎవరికైనా శరీరంపై వ్యామోహం ఉంటుందా? ఉండదు. ఆమె వాదన చాలా తార్కికంగా, వాస్తవికంగా ఉంది. శరీరం యొక్క జీవసంబంధమైన వాస్తవికతను ఆమె ఎలాంటి సంకోచం లేకుండా బయటపెట్టింది. దీని ద్వారా ఆమె చెప్పాలనుకున్నది ఒక్కటే, అశాశ్వతమైన, అశుభమైన ఈ శరీరం కోసం శాశ్వతమైన నిర్వాణాన్ని వదులుకోవడం మూర్ఖత్వం అని. కరెక్ట్. కథ ఇక్కడే ఒక నాటకీయ మలుపు తీసుకుంటుంది. ఒకవైపు ఈ వాదనలు జరుగుతుండగానే పెళ్లికోసం రాజు అనీకరత్థుడు సర్వాలంకారాలతో నగరానికి చేరుకుంటాడు. ఓ ఆ వార్త తెలిసిన సుమేధ ఒక కత్తి తీసుకుని తన నల్లని, ఒత్తైన, అందమైన జుట్టును స్వయంగా కత్తిరించుకుంటుంది. ఇదొక ప్రతీకాత్మక చర్య. ముఖ్యంగా ఆ కాలంలో ఒక స్త్రీకి, అందులోనూ రాజకుమారికి, జుట్టు సౌందర్యానికి, గుర్తింపుకు చిహ్నం. నిజమే. ఆ ప్రాపంచిక గుర్తింపును ఆమె స్వయంగా నిర్దాక్షిణ్యంగా త్యజించింది. ఇది సన్యాసానికి ఆమె శారీరకంగా, మానసికంగా ఎంత సంసిద్ధంగా ఉందో చెప్పే ఒక బలమైన ప్రకటన. ఆ తరువాత గదిలో తలుపులు వేసుకుని మొదటి ధ్యానస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో రత్నాలు, బంగారంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ అనీకరత్తుడు అక్కడికి చేరుకుంటాడు. ఆ దృశ్యం, ఆ వైరుధ్యం. అవును, ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది. కరెక్ట్. ఆ దృశ్యం రెండు విభిన్న ప్రపంచాలను మన కళ్ల ముందుంచుతుంది. ఒకవైపు రత్నాలు, బంగారంతో అలంకరించుకున్న అనీకరత్తుడు ప్రాపంచిక సుఖాలకు ప్రతీకగా నిలిస్తే, మరోవైపు సుమేధ జుట్టు కత్తిరించుకుని ధ్యానంలో కూర్చునుంది. అవును, ఆమె అశాశ్వతత్వాన్ని ధ్యానిస్తూ అన్ని బంధాలను తెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. అనీకరత్తుడు ఆమె వద్దకు వచ్చి ఆమె తండ్రి చెప్పిన మాటలనే పునరావృతం చేస్తాడు. అధికారం, సంపద, సుఖాల గురించి చెబుతాడు. అప్పుడు సుమేధ ఇంద్రియ సుఖాల్లోని ప్రమాదాన్ని వివరిస్తూ కొన్ని శక్తివంతమైన ఉపమానాలు చెబుతుంది. అవును, ఆమె అంటుంది, రాజా, ఇంద్రియ సుఖాలు కసాయి కత్తిలాంటివి, పాము తలలాంటివి, అవి మండుతున్న నిప్పు కణంలాంటివి, అరువు తెచ్చుకున్న వస్తువుల వంటివి. వాటిని పట్టుకున్న వారిని కాల్చేసే గడ్డి కాగడాల వంటివి.
వాటికి బానిసైన వ్యక్తి గొలుసుతో కట్టిన కుక్కలాంటివాడు అని వివరిస్తుంది. ఈ ఉపమానాలు చాలా సూటిగా, బలంగా ఉన్నాయి. ఇవి కేవలం కవిత్వం కోసం చెప్పిన ఉపమానాలు కావు. బౌద్ధ బోధనలలో సంసారం యొక్క దుఃఖ స్వభావాన్ని వివరించడానికి ఉపయోగించే ఇవి ప్రామాణిక సాధనాలు. ఓ అలాగా. ప్రతి ఉపమానం ఇంద్రియ సుఖాల యొక్క ఒక నిర్దిష్టమైన ప్రమాదకర స్వభావాన్ని వివరిస్తోంది. అవి బాధపెడతాయని, ప్రమాదకరమని, కాల్చేస్తాయని మరియు అశాశ్వతమైనవి అని. అంతేకాదు, ఆమె పునర్జన్మ చక్రంలోని అంతులేని దుఃఖాన్ని కూడా గుర్తుచేస్తోంది. అనంతమైన ఈ సంసార చక్రంలో మనం కార్చిన కన్నీళ్ల సముద్రం, తల్లుల నుండి తాగిన పాల సముద్రం, చిందించిన రక్త సముద్రం గురించి ఆలోచించండి అని అంటుంది. ఇది వినడానికే భయంకరంగా ఉంది. ఇది బౌద్ధ విశ్వ నిర్మాణ శాస్త్రంలో ఒక ముఖ్యమైన భావన. పునర్జన్మ చక్రం ఎంత సుదీర్ఘమైనదో, దానిలో మనం అనుభవించిన దుఃఖం ఎంత అపారమైనదో చెప్పడానికి ఈ పోలికను వాడతారు. చివరగా మానవ జన్మ లభించడం ఎంత అరుదో చెప్పడానికి ఒంటికన్ను తాబేలు, సముద్రంలో తేలియాడే కాడి కథను గుర్తుచేస్తోంది. అవును. నూరేళ్లకొకసారి పైకి తేలే ఒంటికన్ను తాబేలు, సముద్రంలో గాలికి కొట్టుకుపోయే ఒక చిన్న కాడిలోని రంధ్రంలోంచి ఆకాశాన్ని చూడటం ఎంత అసంభవమో. మానవ జన్మ లభించడం కూడా అంత అరుదు అని ఆమె వాదన. అలాంటి అరుదైన జన్మను వృధా చేసుకోవద్దని ఆమె సందేశం. ఈ వాదనలన్నీ విన్న తర్వాత అనీకరతినిలో మార్పొస్తుంది. ఆమె జ్ఞానం ముందు, ఆమె దృఢసంకల్పం ముందు తన ప్రాపంచిక ఆశలు, తన రాజ్యం అన్నీ నిస్సారంగా కనిపిస్తాయి. ఆమె కేవలం తనను తాను మార్చుకోవడం లేదు, తన చుట్టూ ఉన్న వారి ఆలోచనా విధానాన్ని కూడా మారుస్తోంది. నిజమే. అవును. సుమేధ యొక్క దృఢనిశ్చయం, ఆమె వాదనలలోని పదును చూసి చివరకు అనీకరత్తుడు పూర్తిగా మారిపోతాడు. అతను లేచి నిలబడి ఆమె తండ్రి వద్దకు వెళ్లి చేతులు జోడించి, మహారాజా, సుమేధాను వెళ్లనివ్వండి, ఆమె సత్యాన్ని తెలుసుకుంటోంది, ఆమె మార్గానికి అడ్డు నిలవకండి అని వేడుకుంటాడు. ఇది కథలోక గొప్ప మలుపు. ఎవరికోసమైతే ఆమెను ఆపాలని తల్లిదండ్రులు ప్రయత్నించారో ఆ వ్యక్తే ఆమె మార్గానికి అతిపెద్ద మద్దతుదారుగా నిలబడతాడు. తల్లిదండ్రుల అంగీకారంతో ఆమె సన్యాసం స్వీకరిస్తుంది. కథనం ప్రకారం శిక్షణలో ఉండగానే ఆమె 6 అభిజ్ఞలను మరియు అత్యున్నత ఫలమైన అర్హతను సాధిస్తుంది. అవును, ఇక్కడ అర్హత సాధించడమంటే ఈ సంప్రదాయంలో అదే అంతిమ లక్ష్యం. అర్హత అంటే పూజనీయురాలు అనే అర్థం. అంటే ఆమెలోని రాగ, ద్వేష, మోహాలనే అగ్నులను పూర్తిగా ఆర్పివేసిందని అర్థం. పునర్జన్మ చక్రాన్ని ఛేదించిందన్నమాట. అవును, శాశ్వతమైన విముక్తిని అంటే నిర్వాణాన్ని పొందింది. కథ చివరలో సుమేధా స్వయంగా తన గత జన్మల గురించి వివరిస్తుంది. ఇది మనం ముందుగా అనుకున్న విషయానికి సమాధానమిస్తుంది. ఓ అవునా? కోణాగమన బుద్ధుని కాలంలో నేను నా 2 స్నేహితులతో కలిసి సంఘానికి ఒక విహారాన్ని దానం చేశాను అని చెబుతుంది. చూశారా? ఇది మనం ముందుగా ఊహించిన దానికి అనుగుణంగా ఉంది. ఆమె ఈ జన్మలో చూపిన అసాధారణమైన సంకల్ప బలానికి పూర్వజన్మలలో వేసుకున్న పునాది కారణం. అంటే ఆనాటి పుణ్యఫలమే ఇదంతా? అవును. బౌద్ధంలో దానానికి, ముఖ్యంగా సంఘానికి చేసే దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆమె ఇలా కొనసాగిస్తుంది. ఆ పుణ్యఫలం వల్లే మేము ఎన్నోసార్లు దేవతలుగా, చక్రవర్తులకు రాణులుగా పుట్టాము. ఆనాటి పుణ్యమే ఈనాడు నాకు నిర్వాణ ఫలాన్ని ఇవ్వడానికి మూలకారణం. అంటే ఆమె కథ ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఒకే జన్మకు పరిమితం కాదని, అది ఎన్నో జన్మల సాధన మరియు పుణ్యఫలాల ఫలితమని స్పష్టం చేస్తుంది. అవును. ఆమె ఎన్నో జన్మలుగా ప్రాపంచిక సుఖాల యొక్క అత్యున్నత స్థాయిని చూసింది. దేవలోకంలో, రాజభవనంలో అన్ని సుఖాలను అనుభవించింది. బహుశా అందుకే వాటి నిస్సారత ఆమెకు అర్థమైందేమో. ఖచ్చితంగా. ఆ అనుభవం వల్లే వాటిలోని అశాశ్వత స్వభావాన్ని ఆమె అంత స్పష్టంగా గ్రహించగలిగింది. ఇది సుమేధా కథ. ఒక రాజకుమారి సమాజం నిర్దేశించిన అత్యున్నత సుఖాలను కాదని, తన అంతరాత్మ పిలుపును అనుసరించిన వైనం. తన వాదనలతో, దృఢసంకల్పంతో తన చుట్టూ ఉన్న వారిని కూడా ఒప్పించిన ధీరవనిత కథ. అవును. ఈ కథ మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. ఒక మంచి జీవితం అంటే నిజంగా ఏమిటి? సుమేధా వాదనలు కేవలం ప్రపంచాన్ని తిరస్కరించడం గురించి కాదు. అవి శరీరం, సుఖం మరియు ఉనికి యొక్క స్వభావంపై మనకున్న ఆదర్శవంతమైన అభిప్రాయాలను పునఃపరిశీలించుకోమని సవాలు చేస్తాయి. నిజమే. మనం ఆమెలా సన్యాసం స్వీకరించకపోయినా ఆమె దృక్కోణం
మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మన జీవితంలో మనం దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నాం? ఏ వ్యామోహాలు మనల్ని బంధిస్తున్నాయి? చాలా లోతైన ప్రశ్న. సుమేధ తన శరీరంపై ఉన్న ఆదర్శవంతమైన చిత్రాన్ని వాస్తవికతతో ఎలా పగలగొట్టిందో, అలాగే మన జీవితంలోని ఏవైనా ఆదర్శవంతమైన చిత్రాలను, అది కెరీర్ కావచ్చు, సంబంధాలు కావచ్చు, లేదా సంపద కావచ్చు, వాటి వాస్తవ స్వభావాన్ని ఒక్కసారి నిర్మోహమాటంగా పరిశీలిస్తే మనకు ఎలాంటి కొత్త అవగాహన కలుగుతుంది.